திருபீடு மீவான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்னாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்னோம் கோதுகலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவாவென்றாராய்ந்தருளேலோரெம்பாவாய் நீளாதுங்கஸ்தனகிரிதடி சுப்தமுன்போஜ்ய கிருஷ்ணம் பாரார்த்தியம் ஸ்வம் ஸ்ருதிசதசிரசித்தமத்யாபயந்தி ஸ்வோச்சிஷ்டாயாம் சஜ நிகலிதம் யா பலாத்கிருத்ய புங்க்தே கோதா தஸ்யை நம இதமிதம் பூய ஏவாஸ்து பூயः கர்க்கடே பூர்வபல்குண்யாம் துளசி கானனோத்பவாம் பாண்யே విశ్వంభరాం గోదా. 8వ పాసురం 3వ గోపికని లేపేది. కీళ్వానం வெள்ளென்று எருமை சிறுவீடு மேய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்னாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்னோம் கோதுகலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவாவென்று ஆராய்ந்து அருள் ஏலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். கோதை பிறந்தவோர் கோதை. ఈ పాసురంలో ఇంకో గోపికను నిద్రలేపుతోంది ఆండాళ్ తల్లి. ఏమని తెలుసా? ఓ పడతి, తూర్పు దిక్కున తెల్లవారుతోంది,
చిన్న బీడులోనికి మేయడానికి విడువబడిన గేదెలు వెళుతూ ఉన్నాయి. మిగిలిన పిల్లలందరూ వ్రతస్థలానికి పోవడమే తమ భాగ్యం అన్నట్టుగా వ్రతస్థలానికి పోవడం కోసం బయలుదేరుతున్నారు. మరి నువ్వేమిటి ఇంకా నిద్రపోతున్నావు? లే అంటూ నిద్రలేపుతోంది ఆండాళ్ తల్లి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. భగవత్ సన్నిధికి వెళ్లేటప్పుడు గాని, యాత్ర చేసేటప్పుడు గాని మనం పాటించవలసిన ఒక చక్కని విధానాన్ని మనకి తెలియజేస్తోంది ఆ ఆండాళ్ తల్లి. యాత్ర చేయడమే ప్రయోజనంగా భావించాలి, కానీ ఆ దివ్య స్థలాన్ని చేరుకున్న తర్వాత చేసుకునే భగవద్ దర్శనమే దర్శనం అని అనుకోకూడదు. ఆ భగవద్ దర్శనం కోసం బయలుదేరడమే, ఆ ప్రయాణమే ఎంతో దివ్యమైనది అని భావించాలి. అందుకే మనం ఏ పుణ్యక్షేత్రానికి వెళ్తున్నా, యాత్ర చేసినంత సమయం కూడా ఆ భగవద్ ధ్యానం, ఆ భగవంతుని కథలు ఇవి స్మరించుకోవాలి. కానీ ఇతరమైన లౌకిక ప్రలాపనలు, కుటుంబ వ్యవహారాలు, సరదా మాటలు వీటన్నిటితో కాలం గడపకూడదు. ఈ అద్భుతమైన విషయాన్ని ఆండాళ్ తల్లి ఈ పాసురంలో మనకి చెప్పగానే చెప్పింది. ఇక నిద్రపోతున్న గోపికని ఎలా నిద్రలేస్తోందో చూడండి ఆ ఆండాళ్ తల్లి. ఓ గోపిక, శ్రీకృష్ణుణ్ణి పొందడం కోసం వ్రతమును ఆచరించడానికి వెళ్లేటటువంటి గోపికలందరినీ ఆపి నిన్ను పిలుచుకురావడానికి నీ ముంగిట వచ్చాను. లే, నిద్ర లేచి మాతో కలిసి రా, ఆ స్వామిని ఆరాధించుకుందాం అంటోంది. మరిక ఆ శ్రీకృష్ణుణ్ణి ఎంత చక్కగా పొగుడుతోందో చూడండి ఆండాళ్ తల్లి. గోపిక, మనం ఆరాధించే ఆ స్వామి ఎవరనుకుంటున్నావు? కేసి అను రాక్షసుణ్ణి చీల్చి చంపినవాడు, దేవతలకే ఆదిదేవుడు. అటువంటి వాడు ఆ స్వామి. అంతటి స్వామి దగ్గరికి మనం వెళ్లి పూజిస్తే ఆ స్వామి మనల్నేం గుర్తిస్తాడు అన్న సందేహం నీకు అక్కర్లేదు. స్వామి బడిబడిగా అడుగులేసుకుంటూ మన దగ్గరికే వస్తాడు. అయ్యో, మీరింత చలిని కూడా లెక్క చేయకుండా నా కోసం వచ్చారే నన్ను ఆరాధించడానికి అని మన మంచి చెడ్డలన్నీ కనుక్కుని పంపిస్తాడు తిరిగి మనల్ని స్వామి అని ఆ స్వామి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తోంది ఈ పాసురం ద్వారా ఆ ఆండాళ్ తల్లి. ఇది 8వ పాసురం యొక్క తాత్పర్యం. జై శ్రీమన్నారాయణ. బాహ్యంగా ఉండే వస్తువుల్ని మనం చూడాలి అంటే వెలుగు అవసరం. వెలుగు లేకపోతే ఏ వస్తువుని మనం గుర్తించలేం. దానికి మనకి సూర్యుడు, అగ్నిదేవుడు ఎంతో సహకరిస్తున్నారు. వీరిద్దరి సాన్నిధ్యం వల్ల వస్తు సాక్షాత్కారం మనకి కలుగుతుంది. ఇది బాహ్యంగా. మరి ఆంతరంగికంగా లోపల ఉన్నటువంటి తత్వాలను మనం గుర్తించాలంటే ఎలాగా? ఒకటి ఆత్మతత్వము, పరమాత్మతత్వము. ఈ రెండు కూడా మనం దర్శించలేకపోతున్నామంటే కారణం అవిద్య. ఆ అవిద్య అనే చీకటి తొలగాలి. దానికి కావలసినటువంటి సూర్యుడు ఎవరో మనకి శాస్త్రం తెలియచేస్తుంది. విష్ణు భక్తార్క సన్నిధౌ. విష్ణు భక్తులు అనేటటువంటి సూర్యుల యొక్క సన్నిధి మనకుంటే లోపల ఉన్న చీకటంతా తొలగుతుంది. ఎందుకంటే ఆ మహనీయులు ఎప్పుడూ భగవతత్వాన్ని ఆకళింపు చేసుకుని ఉంటారు గనక వారు చెప్పే మాటల వల్ల మనలో ఉండే అంధకారం కూడా తొలగి లోపల ఒక భగవంతుడు ఉన్నాడు, ఆయన మనం అంగీకరించాలి అనే జ్ఞానం ఏర్పడుతుంది. ఆ స్వామి లోపలే కాదు, మన కోసం అర్చామూర్తిగా కూడా అవతరిస్తున్నాడని, ఆయన్ని ఆశ్రయిస్తే మనం తరిస్తామనే జ్ఞానం మనకు కలుగుతుంది. అహంకారం, మమకారం ఈ రెండు తొలుగుతాయి. అలాగే కామక్రోధాలు తొలుగుతాయి. మనిషి ఈ అగాధంలో పడిపోతున్నాడంటే కారణం రజోగుణం వల్ల పుట్టేటటువంటి కామక్రోధాలే కారణం. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అంటూ కృష్ణుడి గీతలో మనకి తెలియచేశాడు. రజోగుణం వల్ల పుట్టేటటువంటి కామక్రోధాలు రెండు పోవాలి. దాన్ని పోగొట్టేవాడు కృష్ణుడే. దానికి ఉదాహరణ ఆండాళి తల్లి మనకి పాసురంలో అందిస్తోంది. మల్లరై మాట్టియ అని 2 మల్లుల్ని స్వామి సంహరించాడు. ఆ 2 మల్లులు ఎవరో కాదు, మనలో ఉండే అహంకార మమకారాలు, కామక్రోధాలు, సుఖదుఖాలు, ఇవే ద్వంద్వాలు అంటారు. ఈ ద్వంద్వాలని తొలగించాలి. మనం తొలగింప చేసుకోలేము. తొలగింప చేసేవాడు కృష్ణుడు మాత్రమే. అందుకే కృష్ణుడిని పాడదాన్ రండి అంటుంది అమ్మ. అయితే విష్ణు భక్తుల సాన్నిధ్యం మనకి చాలా అవసరం. అందుకే భగవంతుని యందు నిష్ట కలిగినటువంటి ఒక గొప్ప కుతూహలం కలిగినటువంటి గోపికని ఆండాళి తల్లి ఈరోజు మేలుకొలిపింది. సామాన్యమైన గోపిక కాదు. ఈ గోపికకి భగవంతుడంటే ఎంత ఇష్టమో, భగవంతుడికి కూడా ఈవిడంటే ఎంత ఇష్టమో. రామచంద్రుడు సీతమ్మని పొందడానికి ఒక క్షణం కూడా నేను ఉండలేనన్నాడు. నజీవేయం క్షణమపి అని.
అలా భగవంతుడు ఈవిడ్ని వదిలి ఉండలేనంత గొప్ప కుతూహలం కలిగి ఉంటాడట స్వామి. ఈవిడ కూడా అంతే. కృష్ణ తృష్ణాతత్వం వివోదితం అని భట్రవారు అన్నట్టుగా కృష్ణుని యొక్క తృష్ణ, కృష్ణుడికి ఈవిని పొందడంలో తృష్ణ ఉంది, ఈవిడికి కృష్ణుని యందు తృష్ణ కోరిక ఉంది. అలాంటి గొప్ప గోపిక. కోదు కులముడయ పావాయ్ అని ఆండాళి తల్లి సంబోధిస్తోంది. నారీణా ఉత్తమా వధూహు అన్నట్టు సీతమ్మ ఎలా అయితే అందరి కోసం లంకకి వెళ్ళి రావణాసురి చెర నుండి అందరినీ విముక్తురాల్ని చేయటానికి వెళ్ళిందో, అందరినీ విముక్తుల్ని చేసి భగవద్ అనుగ్రహం కలిగేలా చేసిందో, నువ్వు కూడా అలాగే చెయ్యాలి కదా. నువ్వు ఒక్కదానివే భగవద్ అనుభవాన్ని అనుభవిస్తూ ఉంటే ఎలాగా? మా అందరినీ కూడా భగవంతుని దగ్గరికి చేర్చడానికి సమర్థురాలివి. మా కష్టాలు చూస్తూ నువ్వు అలా ఉండొచ్చునా? నువ్వు కూడా రా తల్లి, నీ సాన్నిధ్యం వల్ల మాకుండే అజ్ఞానం కూడా తొలగిపోతుంది. ఇదిగో తూర్పు తెల్లవారింది, లే అంటూ అమ్మ ఈవిడ్ని నిద్రలేపుతున్నారు. కీழ்వానం వెళ్ళెన్ను ఎరుమై సిరు వీడు అంటోంది అమ్మవారు. అంటే అజ్ఞానం వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే తెల్లవారిందో చీకటి వెళ్ళిపోతుంది కదా. ఎప్పుడైతే ఆండాడితో ఈ గోపిక ఇంటికి వెళ్ళిందో చీకటి కాస్త వెళ్ళిపోతుంది, తెల్లవారుతుంది. ఇక్కడ రెండు అర్థాలు. పెద్దలంతా కృష్ణుడి దగ్గరికి వెళ్ళమన్నారు. మళ్ళీ తెల్లవారే లోపల మనం వెళ్ళలేదంటే వీళ్ళంతా అడ్డేస్తారేమో అని ఒక భయం. అది కాక మనకి నేర్పుతుంది అమ్మ, ఇక్కడ చీకటి పోతుందంటే పెద్దల సాన్నిధ్యం వల్ల, వాళ్ళ మాటల వల్ల మనలో ఉండేటటువంటి అజ్ఞానం తొలగిపోతుంది అని అర్థం. ఎప్పుడైనా సరే ఈ గోపికని ఆండాడితలు నిద్రలేపుతూ మనకు ఒక పాఠాన్ని నేర్పుతోంది. భగవంతుణ్ణి సేవించడానికి మునుపు భక్తుల ద్వారా వెళ్ళాలి కదా. అందువల్ల శయ్యాదన శయ్యోమనే దాన్ని మేము పాటిస్తున్నాం. మా పూర్వులు ఎవరు కూడాను నేరుగా దేవుని దగ్గరికే వెళ్ళలేదు. నీ ఇంటి ముందు మేము ఆగాం, నీతో పాటు కలిసి స్వామి సన్నిధి చేరుతాం, మా అందరికీ మార్గనిర్దేశం చేయవలసింది అని ఆండాళ్ళ తల్లి లోపల గోపికని నిద్ర లేపుతుంది. అయితే లేచి ఏం చేయమంటారా అని ఆవిడ అడిగితే, ఏం చేయటం ఏమిటి, పాడి పరై అంటుంది అమ్మవారు. ఆయన్ని పాడదాం. ఆయన పరై కొండు మనందరికీ పరై అనే వాద్యాన్ని ఇస్తా అన్నాడు, వ్రతానికి ఉపకరణాలని. ఆ ఉపకరణాలను మనం స్వీకరిద్దాం, ఆయన్ని పాడదాం. మా వాయి పిళందానై అంది అమ్మవారు. ఏమని పాడాలి? అశ్వాసుడనే వాడిని సంహరించట. అశ్వాలంటే మన ఇంద్రియాలకి ప్రతీక. మన ఇంద్రియాలన్నింటినీ స్వామి నియమనం చేస్తాడు. అలాగే మల్లరై మాట్టి అహంకార మమకారాన్ని దూరం చేస్తాడు. అంత గొప్పవాడా స్వామి? అవును, దేవాది దేవనై, దేవతలకు కూడా దేవుడు. అలాంటి స్వామిని శండునాం సేవిత్తాల్, మనమే గనక వెళ్ళి సేవించామా? ఆ ఎన్నారాయందరుల్, అయ్యయ్యో నా కోసం మీరు వచ్చారా అని ఆ రోజు గూడు నడిచొస్తే, పద్భ్యాం అభిగమాశ్చేవ స్నేహ సందర్శనేనచ అన్నట్టు, అయ్యయ్యో నడిచొచ్చావా కాళ్లతో అన్నట్టు రామచంద్రుడు. కాళ్లతో రాక ఎలా నడిచొస్తారు? కానీ తానే వెళ్ళి వాళ్ళని అనుగ్రహించాల్సింది పోయి వాళ్ళే తిరిగి ఇక్కడికి వస్తే తట్టుకోలేడు. అరణ్యంలో ఋషులు కూడా అలాగే చేశారు. స్వామి హరిరే షాహి మమాతులా సిగ్గుపడ్డాడు. అలా భగవంతుడు మనని చూసి అనుకుంటాడు, మనం వెళ్దాం, నువ్వు తల్లి మాకు మార్గనిర్దేశం చెయ్యని కీழ்వానం అనే పాసురంలో ఆండాళ్ళ తల్లి గోపికను నిద్రలేపారు. జై శ్రీమన్నారాయణ.